హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఇప్పుడు మేము చెప్పబోయే మ్యాటర్ అయితే అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో చూసి లాస్ట్ వీడియో చూడకపోయిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియో చూడండి. మేము ఏం చెప్తున్నాము, ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళామో అదంతా కూడా మీకు తెలుస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఒకవేళ చెప్తున్నా అంతే. యాక్చువల్గా మన లాస్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ మేము చెప్పినాము. ఎస్, యాక్చువల్గా నిన్ననే చేద్దాము రాగానే అనుకున్నాము, కానీ వచ్చేసరికి కొంచెం టైం అవ్వడము, అలాగే మాకు ముకుంద షూట్ ఉండడం వల్ల ఆ షూట్ చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పేసి నిన్న రాగానే వీడియో చేయలేదు. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనము ఎట్లాగో మీకు చెప్పినాం కదా, ప్రతి ఒక్కటి కూడా మనము చెప్తాము, అప్డేట్ ఇస్తాము, అది ఏంటనేది మీకు. అందుకనే మళ్ళీ మనం నెక్స్ట్ డేకి మళ్ళీ వీడియో చేస్తున్నాము. ఇప్పుడైతే నాకు చెయ్యి నొప్పి వస్తుంది, ఇక్కడ ఇలా పట్టుకోలేకపోతున్నాను. నేనైతే ఈ రింగ్ లైట్కి అయితే స్టాండ్కి అయితే పెట్టేస్తా, స్టాండ్కి పెట్టేసి. ఓకే, ఎస్, చాలామంది వెళ్ళేసి వచ్చారు కదా, ఏమైంది ఇట్రా అమ్మా కనపడతాను అట్రా అంటున్నా. అట్లుండు, అంత మరి బయటికి వెళ్ళమా, లోపలే ఉంది. ఓకే, చాలా మంది వెయిట్ వెయిటింగ్ అంటే వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారండి. చాలా మంది చెప్పాం కదా, ఎస్, ఏమైంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఓకే, మేమైతే ఇంకా మొత్తానికైతే వెళ్ళినాము. నిన్న అక్కడ చూసిన తర్వాత అది ఎలా ఉంది ఏంటని చెప్తా ఉన్నాం కదా. మాకైతే బాగుంది, నచ్చింది, పాజిటివ్. నాకైతే మంచిగా అనిపించింది. ముందు వీడియో చెప్పినాం కదా, ప్రైస్ అయితే 50% ఓకే అయింది. ఇంకా ఇల్లు, లొకేషన్, ఏరియా ఎలా ఉందనేది చూసిన తర్వాత చెప్తామని చెప్పాము. ప్రైస్ ఓకే అయిందంటే అనుకున్నాం. మనకి ఇప్పుడు ఒక ప్రైస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా అదే ప్రైస్ కి అయితే ఎవ్వరు తీసుకోరు, బార్గింగ్ లేకపోతే మన ఉంటది కదా, ఏమంటదని ఇంగ్లీష్ లో నెగోషియబుల్ అంటారు కదా, నెగోషియబుల్ చేయొచ్చు అనే ఒక థాట్ లోనే ఉంటాం మనం ఎవరైనా. అట్లా అనుకునే మేము కూడా వెళ్ళాం అనమాట. ఓకే, మాకైతే ఫస్ట్ మనకేంటంటే ప్రైస్ ఓకే, దాని తర్వాత ఫస్ట్ నచ్చాలి కదా. నచ్చిన తర్వాత మనం బేరం ఆడాలి. నచ్చకముందు, మనం చూడకముందే, ఏం చేయకముందే మీరు ఇంత అన్నారు, తగ్గించిన అనకూడదు. అందుకని కాబట్టి 100 సార్లు కొన్ని నెలలు అవ్వచ్చు, 100 వేల ఫోన్లు అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డౌట్ వస్తుంది అనమాట. అంటే ఫోన్ పెట్టేయంగానే మళ్ళీ అరే ఇది ఉందా, ఇది ఎట్లుంది, అది ఎట్లుందని మళ్ళీ వస్తుంది. నేనేమంటుంటే దానికి ఊరికి కాదు, నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి మనం రాసుకుందాం. ఏంటంటే ఏదైనా రాసుకున్నా సరే, రాసుకుంటే ఎందుకు ఆలోచన అటు ఇటు తిరిగేటప్పుడు, పని చేసేటప్పుడు దాని మీదకే పోతా ఉంటాయి. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా, వంట చేస్తున్నా, ఇది అక్కడ ఉందా, ఇది లేదా, ఇప్పుడు దానికి దగ్గరలో స్కూల్ ఉన్నాయా, ఇబ్బంది అవుతుందా, ఇట్లా ఆలోచనలో ఒక్కొక్కటి వస్తా ఉంటది అనమాట. దాని గురించి ఫైనల్ అయితే ఇంకా మాకైతే నచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే, మనకైతే తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం అయితే వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రైస్ గానీ అదంతా కూడా చాలా ఉన్నాయి చూసేవంటే, కొంచెం ఏరియాని బట్టి అక్కడ ఆ కాస్ట్ ఉంటదా లేదా అన్ని కూడా మనం ఆలోచించి తెలుసుకొని కనుక్కొని మనకు తెలిసిన వాళ్ళని అడిగి ఇంకా మనం దాన్ని బేరం ఆడొచ్చు. స్కూల్స్, మెయిన్ పిల్లల స్కూల్స్, మనకు కావాల్సినవి ఇప్పుడు ఇంట్లో ఒక పర్సన్ కానీ, లేకపోతే మెడికల్ షాప్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కొంచెం దగ్గర కూరగాయల షాప్స్ కానీ ఆన్లైన్ వస్తుందా, ఇవన్నీ కూడా వస్తే ఆన్లైన్ రాకుండా ఏముంటది, ఎక్కడికి రాకుండా హైదరాబాద్ ఎక్కడికి రాకుండా ఉంటది. కానీ అన్ని మనం కొంచెం దగ్గరలో ఉండి నడుచుకుంటూ వెళ్ళి, లేకపోతే దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లో ఇవన్నీ ఉన్నాయి కూడా చూసుకొని ఉండాలనుకుంటున్నాం మేమైతే. అట్లా అని చెప్తే మనం అందరికి అట్లనే ఉండదంటే కష్టం. నాకు తెలిసి అందరూ ఇక్కడే దగ్గరలో ఉండాలంటే అసలు ఉండలేదు ఎక్కడ. అంటే మనం యూట్యూబ్ చేస్తాం, వేరే మనకి ఇట్లా కొంచెం బట్టలు బిజినెస్, ఇవి కొరియర్ లాంటివి ఉంటాయి కదా. అంటే మన సైడ్ నుంచి మనం చేసే మన ప్రొఫెషన్ తగ్గట్టుగా చూసుకోవడంలో తప్పు లేదు. నేను చికెన్ షాప్, మటన్ షాప్ ఇవి కూడా చూసుకోవాలి కదా. మనం ఎలాగో తింటూనే ఉంటాం. అంటే వాళ్ళనుకో అందుకొని రావడానికైనా ఏదైనా 100 సార్లు ఆలోచించుకోవడం తప్పు లేదు. మెయిన్ స్కూల్స్, పిల్లలకి స్కూల్స్ అండి మెయిన్. మనకి మరి ఎక్కువ దూరం స్కూల్ వెళ్ళి తీసుకురావడము, రోడ్డు మీద అవి ఇవి కొంచెం రోడ్డు దాటడము ఇవన్నీ లేకుండా మాక్సిమం
మనం ఉండే దగ్గరలోనే మంచి స్కూల్ చూసుకొని మంచిగా స్టడీ ఇవన్నీ చూసుకొని చేర్పించాలి ఎప్పుడైనా. అంటే ఇదంతా ఇంకా మీరు కూడా సజెస్ట్ చేయండి, ఇంకా ఒక ఇల్లు తీసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలి, కంపల్సరీ వెళ్ళిన తర్వాత బాధపడకుండా. అంటే మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అంటే దీనికంటే అత్తయ్య మామయ్య పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని చూసి ఆల్రెడీ అలవాటైన ఏరియా, ఆల్రెడీ ముందు గల్లీలోనే నేను బ్యాచ్ చదువుకునేప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నా కాబట్టి నాకు అసలు ఈ ఏరియా అంటే నాకు ఇంకా మొత్తం నా సొంత ఊరు. మన ఊర్లో అయితే నాది సొంత ఊరు అని అంటాం కదా, మన ఓన్ హోమ్ టౌన్ అని. నాకు అట్లా ఇది ఇంకా ఈ ఏరియా మొత్తం కూడా అని ఇక్కడ ఉన్న దగ్గర మొత్తం నీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం నాకు అందరికీ తెలుసు, నేను తెలుసు, నాకు అందరూ తెలుసు. ఇక అంతా నాకేదో ఇది హైదరాబాద్ లో ఒక ఏరియా లాగా అనిపించదు. ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్తే ఎక్కడైనా ఉండాలంటే నాకు ఇది కొత్తగా నాకు ఎక్కడికో అట్లా అనిపిస్తుంది. అంటే నేను వెళ్ళలే ఇంతవరకు మ్యాక్సిమం. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త నుంచి ఇక్కడే ఈ ఏరియాలో ఉన్నా కాబట్టి నాకు వేరే ఏరియాలో కూడా అసలు ఒక అవగాహన లేదు. నాకు తెలిసిన వాళ్ళు మొన్న ఫోన్ మాట్లాడుతుంటే కూడా కృష్ణ ఏమంటుంటారు, అదే నువ్వు ఎక్కడికి పోలేదురా, నువ్వు ఆ ఏరియాలోనే ఉన్నావు. వచ్చిన నుంచి నేనే అటు ఇటు తిరిగాను కానీ నువ్వు వచ్చిన అక్కడే ఉండవు. బయటకు వెళ్ళలేదు. నీకు బయటికి వెళ్తే నీకు అసలు తెలుస్తుంది. అంటే తెలుస్తుంది అంటే మీన్స్ ఎట్లా ఉంటది ఏంటి అని తెలుస్తుంది. నువ్వేమో అక్కడే ఉన్నావు, నువ్వు అక్కడే మంచిగా ఉంది, నీకు ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి నీకు అక్కడే అట్లా అనిపిస్తుంది అని అన్నది అనమాట. అట్లా ఈ ఇంటికి అంతే, అంటే కష్టం ఉంటది, డబ్బుల పరంగా శ్రమ అయినా చాకరీ అయినా ఏదైనా ఏ ఇంటికైనా కామన్ అనుకో. చాలా పడ్డాండి. కాకపోతే సగం అంటే అత్తయ్య మావయ్య సగం తీసుకున్నారు పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళ మీద వదిలేసాం. అప్పుడు మనకంత అంటే నేనైతే పెద్దగా అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ విషయంలో. వండడం పెట్టడం పిల్లలు అందులో మా దీవెన్ బాబు చిన్నోడు కదా, అప్పుడు 8 months 9 months ఏమో ఉన్నాడు అంతే. నేనైతే అసలు ఈ ఇంటి కోసం తిరిగిన తిరుగుడు అసలు ఎప్పుడు నాకు అంత అలవాటు కూడా లేదు. అసలు ఎక్కడ ఏముంటాయో, ఎక్కడ టైల్స్ ఉంటాయో, ఎక్కడ పైపులు ఉంటాయో, ఎక్కడ ప్లంబర్ ఉంటాడు, ఎక్కడ ఎలక్ట్రీషియన్ ఉంటాడు, సిమెంట్ అని ఇసుకని ఈటికని అంటే మేస్త్రీలని వీళ్ళందరినీ రోజు పెద్ద టాస్క్ నాకైతే. అసలు రాడ్ మనకి ఇవి ప్లంబింగ్వి ఎలక్ట్రికల్వి అసలు ఇవన్నీ మనకి తెలియదు. హైదరాబాద్ మనం ఎందుకు కట్టించినా ఇంతకుముందు కట్టలేదు, ఇదేమో కట్టాల్సి వచ్చింది. అట్లా నేను ఎండాకాలం అప్పుడంటే కొంచెం ఫైనాన్షియల్ గా అత్తయ్య మామయ్య తీసుకున్నారు ఈ ఇల్లు మొత్తం వాళ్ళ డబ్బుతోటి, వాళ్ళ కష్టార్జితమే మొత్తం. అంటే ఫైనాన్షియల్ గా మనకి ఏం లేదు కానీ శారీరక శ్రమ అనమాట, తిరగడం, మెంటల్ టెన్షన్, అట్లా కొన్ని గొడవలు అవడము, కొన్ని ఇష్యూస్ అవడము, ఇవన్నీ కూడా నేను చూసుకున్నా. ఇప్పుడు ఏంటంటే మన దగ్గరకు వచ్చిన ఫైనాన్షియల్ గా మనమే చూసుకోవాల్సింది, మనమే మంచి అయినా చెడైనా ఆలోచించి 1-10 సార్లు చేసుకోవాల్సింది మనమే కాబట్టి ఓన్ గా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి ఆల్రెడీ తీసుకోవాలని ముందే అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి చెందిన ఇట్లా కొంచెం ఐడియా ఉంది, ఇట్లా చూద్దాం అనుకుంటున్నాం అని సజెషన్స్ తీసుకున్నాం. మనం ఎంత తెలియగల వాళ్ళైనా ఎంత పెద్దోళ్ళమైనా ఏదో ఒక చోట తప్పు చేస్తాం, తప్పని కాదు, తెలియవు కొన్ని. అంటే అన్ని మనం తెలుసు అనుకుంటాం కానీ తెలియదు. మనం అంటే మర్చిపోవడము లేకపోతే దాని గురించి అవగాహన లేకపోవడం. సలహా తీసుకోవడం అనేది తప్పైతే అస్సలు కాదు. అందులో పెద్దవాళ్ళు అంటే చాలా జీవితం చూసి వస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇది ఉంటే ఇక్కడ ఇది ఉంటది, ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది అని అవగాహన ఉంటది కాబట్టి చెప్పినాం అనమాట. అట్లా వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు, సలహా ఇస్తారు. అంటే మనకి రాంది కూడా వేరే వాళ్ళు ఇవ్వచ్చు ఆ విషయాన్ని. అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నా, సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మా మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఎక్కడ ఏముంది ఏది వాస్తుపరంగా అంటే కంపల్సరీ కొన్ని బేసిక్స్ మేము కూడా చూసుకుంటాం. అంటే ఇల్లు వాస్తు ఎలా ఉంది, ఎలా కట్టారు ఏంటి అనేది. కానీ ఇంకా ఏదైనా మాకు తెలియని ఏదైనా ఉంటే అంటే ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కామెంట్ రూపంలో. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే కొత్త ఇల్లు అట్లా పెద్దవాళ్ళు కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వీడియోస్. వాళ్ళు కూడా మాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మాకు ఏదైనా అంటే మేము చిన్నపిల్లలం కాబట్టి అంటే మీకంటే చిన్నోళ్ళం కాబట్టి మాకు తెలియనివి మీకు తెలిసినవి ఏదైనా ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. మేము ఖచ్చితంగా అది మాకు అవసరం ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని. చిన్నవాళ్ళైనా ఆల్రెడీ ఇల్లు తీసుకొని ఉంటుంది, సొంత ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా దాంట్లో తీసుకున్న తర్వాత మీకు కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు. తీసుకునే ముందు ఆలోచించుకొని ఉండాల్సింది అని అట్లా మీకు వస్తుంది కదా ఒక ఐడియా, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి అదైనా షేర్ చేసుకోండి కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదనమాట నా ఫోన్లో వస్తూనే ఉంటాయి. ఇదనమాట మేమైతే వెళ్ళేసి వచ్చేసి అది శానిటరీ వెళ్ళేసి చూసేది వచ్చేసినాము. మాకైతే ఇల్లు అయితే మంచిగా అనిపించింది పాజిటివ్ గా. ఇంకా మనం అన్ని చూసుకోవడం ఒకటి, కొంచెం ప్రైస్ కూడా మనం నెగోషియబుల్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు అన్న ప్రైజ్ కానీ మనం అన్న ప్రైజ్కి ఏమి రాదు. కాకపోతే మధ్యలో ఏదో ఒక ప్రైజ్కి అయితే దాన్ని లాక్ చేసేసి చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది మేము లాస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు.
ఏంటి ఏంటి అనేది ఇంకా 1 by 1 ఓకే అయిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకే ముందు చెప్తాము, మీతోనే షేర్ చేసుకుంటాం. ఎందుకంటే గత 5-6 ఇయర్స్ నుంచి మాకు మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కు ఉన్న బాండ్ అలాంటిది అనమాట. ఏదైనా చెప్పకుండా ఉండలేము. అంటే ఫ్యామిలీది ఏదైనా చిన్న చిన్న గొడవలు అలాంటివి చెప్పం, కానీ సంతోషకరమే మాత్రం తప్పకుండా మీతో పంచుకుంటాము. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా నేను అడిగినట్టుగా ముందు సజెషన్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏ మిస్టేక్ చేయకుండా పెద్దవాళ్ళు అయితే మీ పిల్లల్లాగా భావించి, మా తోటి వాళ్ళు అయితే గనక సలహా ఇవ్వండి, కామెంట్ చేయండి. తప్పకుండా మేము దాన్ని అంటే మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము, చూస్తాము, పాటిస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన అప్డేట్ ఏంటనేది మళ్ళీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.